హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో ఈ బ్లౌజ్‌ని ఏ విధంగా పూర్తిగా నేను కట్ చేస్తాను అనేదైతే పూర్తిగా చెప్తానండి. ఇదైతే బ్లౌజ్ పీస్ చీరలో వచ్చిందనమాట. ఇదైతే లైనింగ్ వాళ్ళిచ్చారు. ఇదైతే ఆది బ్లౌజ్ అనమాట. అయితే వీళ్ళు 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చిర్రనమాట. 80 సెంటీమీటర్స్‌లో బ్లౌజ్ అయితే కాదని చెప్పాను నేను. ఇక వాళ్ళేం చెప్పారంటే హ్యాండ్స్ కొంచెం తగ్గిచ్చి అయితే పెట్టు అని చెప్పారనమాట. అయితే వాళ్ళిచ్చిన 80 సెంటీమీటర్స్ లైనింగ్‌లో నేను బ్లౌజ్ మొత్తం ఎలా కట్ చేశాననేది ఈ వీడియోలో చెప్తాను. హ్యాండ్స్ అయితే పొడవు తగ్గించమన్నారు. హ్యాండ్స్ వీడియో సెపరేట్‌గా చేశాను. ఒకసారి అయితే వెళ్లి చూడండి. ఓకేనా? బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ కటింగ్ గురించి అయితే డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక్కడ నేనైతే డబుల్ ఫోల్డ్‌లో పెట్టుకొని ఇక్కడ హ్యాండ్స్ అయితే తీసుకున్నాను. హ్యాండ్స్ తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్‌ని అనేది మార్కింగ్ చేసుకోవాలనమాట. ఫస్ట్ అయితే హ్యాండ్స్‌ని మార్కింగ్ చేసుకున్నాను. మిగిలిన పీస్‌లో బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇదైతే 80 సెంటీమీటర్స్ పీస్ అండి. ఇంకా దీన్నైతే పూర్తిగా కటింగ్ అనేది చూపిస్తాను మీకు. ఓకేనా. ఇదైతే ఆది బ్లౌజ్ అనమాట. నేనైతే ఎక్కువగా నడుము కొలత ఆధారంగానే బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తా అండి. సేమ్ నేను ఏ విధంగా కట్ చేస్తానో మీకు కూడా అదే విధంగా మార్కింగ్ అనేది చెప్తాను. ఓకేనా. ఫస్ట్ అయితే నడుమునైతే పూర్తిగా కొలుచుకుందాము. ఇక్కడ కాజాల పట్టీ ఉంది చూడండి. కాజాల పట్టీని ఇలా మలుచుకోండి. ఓకేనా. కాజాల పట్టీని ఇలా మలుచుకున్న తర్వాత ఇలా కొలుచుకోండి. ఇక్కడ నుంచి టేపు 1, 2, 3 ఉన్నాయి చూడండి. అటువైపుగా మొత్తం కూడా ఇలా కొలుచుకోండి. కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇలా 28 ఇంచులుందండి. అంటే 28వ నంబర్ బ్లౌజ్ అన్నమాట. 28 నంబర్ బ్లౌజ్ బై 4 జేయాలి. 28 నడుము లూజొచ్చింది. మరి బై 4 జేయాలంటే 4 భాగాల కింద జేయాలన్నమాట. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్‌ని పక్కకు పెట్టుకుందాం. మనకైతే 28 ఇంచులొచ్చింది కదా! ఇక్కడికన్నమాట. 28 ఇంచులంటే సగానికి మడత పెట్టుకోవాలి. ఇలా సగానికి మడత పెట్టుకున్నాక మళ్ళీ సగానికి మడత పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి టేప్ అనేది 4 పొరల్లాగా కనిపిస్తుంది గదా! మీరు 4 భాగాలు చేసినట్టన్నమాట. ఇక్కడ 1 నుంచి ఈ మడత వరకు ఎంత వరకుంది? 7 ఇంచులుంది. అంటే నడుము సైజు 7 ఇంచులన్నమాట. ఇంకొక 1 ఇంచ్ కలుపుకొని 8 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం నడుము. ఓకేనా. ఆ 1 ఇంచ్ ఎందుకు ఈ 1 ఇంచ్ అంటే బ్యాక్ డాట్స్ కోసం అన్నమాట. ఓకేనా. మీ దగ్గర కాలిక్యులేటర్ ఉంటే 28/4 చేసినా గానీ ఈ 7 ఇంచులే వస్తుందన్నమాట. ఈ 7 ఇంచులొచ్చిందిగా 7 ఇంచులకు 1 ఇంచ్ కలుపుకొని మనమైతే బ్యాక్ నడుమైతే మార్కింగ్ చేసుకున్నాం. ఇంకొక 2 ఇంచులైతే ఎక్స్‌ట్రా. ఈ 2 ఇంచులు ఎందుకంటే ఖర్చు కోసం అన్నమాట. ఓకేనా. మొత్తంగా ఎన్ని ఇంచులొచ్చింది? 10 ఇంచులైతే వచ్చింది నడుము. ఓకేనా. కిందైతే ఒక పావు ఇంచుకైతే మార్కింగ్ చేసుకుందాం. ఇది ఎందుకు అంటే నడుము పట్టి మనం కుట్టుకోవడం కోసం అన్నమాట. ఓకేనా. పావించు చాలండి. హాఫ్ ఇంచ్ అవసరం లేదు. పావించ్ అయితే సరిపోతుంది. తర్వాత బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్‌ననేది పొడవు కొలుచుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ పొడవు ఎలా కొలుచుకోవాలనేది నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఎలా అంటే షోల్డర్‌ని సగానికి ఫోల్డ్ చేసి ఈ సగం నుంచి కింద డాట్ ఉంది గదా! ఈ డాట్ వరకు ఇలా కొలుచుకోవాలనమాట. మొత్తానికి 14 ఇంచులైతే వచ్చింది. ఓకేనా. 14 ఇంచులు పైన ఖర్చుతో సహా. ఖర్చు లేకుండా అయితే ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను. ఇలా అన్నమాట. ఓకేనా. బయటి వైపు నుంచి కొలుచుకోండి. బయట వైపు నుంచయితే మీకు కరెక్ట్‌గా వస్తుంది. ఓకేనా. ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఇక్కడ మొత్తం పైనుంచి కింది వరకు అంటే షోల్డర్ నుంచి కింద డాట్ వరకు కొలుచుకుంటే 13.5 ఇంచులు అయితే వచ్చింది. అదే 13.5 ఇంచులు ఇక్కడైతే మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ పావించుకి మార్కింగ్ చేసుకున్నాక అక్కడి వరకు. తర్వాత పైన ఒక హాఫ్ ఇంచ్ అనమాట. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు? పైన షోల్డర్ జాయింట్స్ కోసం అనమాట. మొత్తంగా అయితే 14.5 ఇంచులు మనకైతే బ్లౌజ్ యొక్క పొడవు అయితే వచ్చిందనమాట. ఇది 28 ఇంచుల బ్లౌజ్ కదా, అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ అనేది 5 ఇంచులు పెడితే సరిపోతుంది. ఓకేనా. 31, 32 ఆ సైజ్ బ్లౌజ్ అయితే 5.5 పెట్టాలి. ఓకేనా. 28 ఇంచుల సైజ్ బ్లౌజ్ కాబట్టి 5 ఇంచులు సరిపోతుంది. 2 ఇంచులేమో నెక్, మిగతా 3 ఇంచులేమో షోల్డర్ అనమాట. ఇలా 28 ఇంచుల బ్లౌజే కదా, దీనికి ఆర్మ్ రౌండ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మనమైతే 5.5 పెట్టుకుందాం. 5.5కి ఇలా ఆర్మ్ రౌండ్ పెట్టుకొని ఇక్కడ నుంచి అంటే ఇటువైపు నుంచి కూడా సేమ్ 5 ఇంచులే ఉండేటట్టుగా ఇట్లా చూసుకోండి. లేకపోతే ఎక్కువ ఉంటే మళ్ళీ క్రాస్ వచ్చేస్తుంది కదా లైన్, అందుకోసం అనమాట. ఈ లైన్ ఇలా స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? ఒక 9 ఇంచులు అయితే ఉంది. అపోజిట్ సైడ్లో కూడా 9 ఇంచులు. లైన్ క్రాస్గా రాకుండా ఉండడం కోసమే ఈ డబల్గా చూసుకోవడం, మళ్ళీ మళ్ళీ చూసుకోవడం అనేది.
ఇక్కడ నుంచి ఒక 10 ఇంచులు కింద 10 ఇంచులు వచ్చింది కదా, సేమ్ 10 ఇంచులు కింద కూడా అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఇంచ్ ఆల్రెడీ పెంచుకున్నాం కదా మన నడుము లూజ్కి. ఈ 7 ఇంచులకు అనేది 1 ఇంచ్ కలుపుకుంటే 8 ఇంచులు వచ్చింది కదా నడుము లూజు. చెస్ట్ లూజ్ కూడా అంతే, నడుము లూజ్కి 1 ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ వస్తుంది. మరీ ప్రత్యేకంగా ఇంకో కొలత అనేది చెస్ట్ లూజ్కి అనేది ఉండదు అనమాట. నార్మల్గా డీప్ నెక్ బ్లౌజ్లకు అయితే ఇంకా అసలు చెస్ట్ లూజ్ చూసుకొని అవసరం లేదనమాట. ఎందుకంటే నడుము లూజ్కి 1 ఇంచ్ కలిపితే ఆటోమేటిక్గా మనకు చెస్ట్ లూజ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు 8 ఇంచులు అనేది చెస్ట్ లూజ్, 2 ఇంచులు ఖర్చు కోసం. ఇక్కడ ఒక 1 ఇంచు ఇలా గీసుకొని చిన్నగా రౌండ్ అయితే గీసుకోండి. ఆర్మ్ రౌండ్ స్కేలే కావాలనే అవసరం లేదు, నార్మల్గా ఇలా అయితే గీసుకోండి. ఓకేనా, ఇక్కడికైతే ఒక 1/2 ఇంచ్కి ఇలా లైన్ గీసుకొని ఇప్పుడు మనం ఈ ఆర్మ్ రౌండ్ అనేది ఆది బ్లౌజ్కి సెట్ అయిందా లేదా అని చూసుకుందాం. ఓకేనా, చూడండి 7.5 ఇంచులు అయితే వచ్చింది, కరెక్ట్గా సెట్ అయిందండి. నేనైతే ఎలాంటి మార్పులు అయితే చేయలేదు. ఎందుకు 7.5 అని పర్ఫెక్ట్గా చెప్తున్నాను అంటే, నేను ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తాను కదా, హ్యాండ్స్ కటింగ్ చేసినప్పుడు ఆర్మ్ లూజ్ ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేశాను అనమాట. అందుకని చెప్తున్నా 7.5 అయితే బ్లౌజ్ ఆర్మ్ రౌండ్ అయితే ఉందన్నమాట. చెస్ట్ లూజ్ని మీకు కొంచెం డౌట్ ఏమైనా అనిపిస్తే ఇలా చూసుకోండి, ఉక్స్ పట్టి వైపు అంటే ఉక్సులు ఉన్న వైపు నుంచి ఎడ్జ్ కుట్టుంది కదా, ఇలా ఇలా అయితే చూసుకోండి సైడ్ కుట్ల వరకు. ఓకేనా, నెక్ కోసం ఇలా బ్యాక్ పార్ట్ని సగానికి మడత పెట్టి ఇలా కొలుచుకొని గీసుకోండి. ఓకేనా, ఇక్కడికి ఒక లైన్ గీసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అంతే. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి, ఎందుకంటే నెక్ తక్కువ వస్తుంది అనమాట మళ్ళీ ఎక్కువ పెట్టుకుంటే. ఓకేనా, 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది చూడండి, బ్లౌజ్ నెక్ అనేది వెడల్పు తక్కువ ఉంది చూడండి, అందుకని నేను కింద కూడా ఒక 2 ఇంచులే పెట్టుకుందాం అనుకుంటున్నాను. అంటే నెక్ వెడల్పు పైన 2 ఇంచులే, కింద కూడా 2 ఇంచులే అనమాట. చక్కగా స్కేల్తో మంచిగా లైన్ అయితే గీసుకుంటే స్ట్రైట్గా వచ్చేసింది. చిన్నగా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదైతే బ్యాక్ పార్ట్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో మొత్తం కూడా అదే విధంగా కటింగ్ అయితే చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నెక్ను చూసారు, ఈ నెక్ అయితే మొత్తం అయితే కటింగ్ చేసుకుందాం. నేనైతే నెక్ను ఫస్టే కట్ చేస్తాను అండి, కొంతమంది అయితే స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తారనమాట. నేనైతే ఇక్కడే కట్ చేసుకుంటా. ఇంకా దీన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఇప్పటి వరకు మనకు ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి కదా బొద్దులు, మడత అనేది మన వైపుకు ఉంది కదా, కానీ ఫ్రంట్ ఓపెన్ కదా, అందుకని ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసాం చూడండి, ఇక్కడ బొద్దులు ఉన్నాయి కదా, ఈ బొద్దులని మన వైపుకు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా వేసుకోండి. ఓకేనా, ఇలా వేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది దీని మీద పెట్టుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ అంతటిని కూడా ఇలా వేసుకోండి, క్రాస్ వేసుకోండి. ఓకేనా, ఈ ఎడ్జెస్ ఉన్నాయి చూడండి, ఈ ఎడ్జెస్ అనేవి కోరాస్ వైపు రావాలన్నమాట. ఇలా క్రాస్గా రావాలి. క్రాస్ కటింగ్ అంటేనే ఫ్రంట్ పార్ట్కి పీస్ అనేది క్రాస్ వేసుకుంటాం అనమాట, స్ట్రైట్ వేసుకోము, అంతే. క్రాస్ కటింగ్ అంటే ఇంకా అంతే. కటింగ్ మొత్తం కూడా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇలాగా మొత్తం కూడా ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు రాకుండా సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక్కసారి రౌండ్స్ దగ్గర అంటే నెక్ రౌండ్స్ దగ్గర ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఉక్స్ కాజాల వైపు ఒక లైన్ అయితే ఇలా గీసుకోండి, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అనమాట. ఎందుకు అంటే ఉక్స్ కాజా పట్టి వేసుకుంటాం కదా మనం, అందుకే దానికి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా. ఓకేనా, ఇలా తీసే ముందు ఇక్కడ రౌండ్ ఉంది కదా, చంక రౌండ్, ఇట్లా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ట్యాప్ చేసుకున్నాం కదా, బాక్స్ షేప్ అనేది పైన క్లాత్ మీద కింద అయితే పడిపోయింది అనమాట. ఇట్లా ఒక 1/2 ఇంచు అయితే లోపలికి తీసుకోండి. 1/2 ఇంచు అయితే సరిపోతుంది. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 3/4 ఇంచు తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేసుకుందాం మనం. ఫ్రంట్ నెక్ ఉక్స్ కాజా వైపు ఇలా చూసుకోండి, ఉక్స్ పట్టీని పట్టుకోండి, కాజా పట్టీని కాదు. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని ఇక్కడ కుట్టు దగ్గర నుంచి ఇలా పెట్టుకోండి. ఓకేనా, ఉక్స్ పట్టీని ఇలా పెట్టుకోండి, ఇక్కడ వరకు అయితే వస్తుంది. ఇక్కడ వరకు వచ్చిందనమాట. ఎంత వచ్చిందనే చూసుకుందాం. 5.5 ఇంచులు అయితే నెక్ అయితే వచ్చిందనమాట. ఇలా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళ ఆది బ్లౌజ్ నుంచే తీసుకోవాలన్నమాట నెక్ అయితే. ఓకేనా, ఇక్కడ కొంచెం క్రాస్ పోయింది, అదైతే తర్వాత చూసుకుందాము. ఇక్కడ
కింద చూసారా ఈ లైన్ అయితే గీసుకున్నాం కదా మనం బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉంటే అంత అక్కడ నుంచి ఒక లైన్ ఒక 2 ఇంచెస్కి లైన్ గీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా స్కేల్తో స్ట్రైట్గా ఒక 2 ఇంచెస్కి నేను మార్కింగ్ చేసుకున్నాక ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా రావాలన్నమాట. ఓకేనా, అలా రావడం కోసం ఫస్ట్ మనమైతే ఆది బ్లౌజ్ నుంచే తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది. ఓకేనా, బ్లౌజు లేకపోతే మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఓకేనా, ఇలాగా ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇక్కడ నుంచి మిడిల్ డాట్ మెయిన్ డాట్ ఉందిగా అక్కడ నుండి పట్టుకోవాలన్నమాట. ఇక్కడ షోల్డర్ మిడిల్ పార్ట్ నుంచి ఇట్లా పట్టుకోవాలి. దీనివల్ల మనకు ఫ్రంట్ పార్ట్లో టైట్ అనేది రాదనమాట, చెస్ట్ పార్ట్కి అద్దినట్టుగా ఉంటుంది. ఓకేనా, ముడతలు రావు, టైట్గా ఉండదు, స్ట్రైట్గా వస్తుంది. చూడండి, ఈ ఫిల్ట్ను కూడా ఇలా అనుకొని తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచున్నరకు ఇలా మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు 1.5 ఇంచున్నరకు మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 4వ హుక్స్ 1వ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు ఇలా కొలుచుకోండి. ఓకేనా, కొంచెం ఎక్కువ వచ్చింది, కొంచెం ఒక లైన్ మందం అనమాట. ఇక్కడ వరకు సరిపోతుంది, ఇక్కడ వరకు అనమాట. ఓకేనా, కొంతమందికి తక్కువ ఎక్కువ అవుతుంది, దాన్ని బట్టి మార్కింగ్ చేసుకోండి. 1.5 ఇంచున్నర అయితే అందరికీ సరిపోతుంది అనమాట. లేకపోతే ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది మనకు ఆది బ్లౌజ్ కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ వస్తుంది. అలా రాకుండా ఉండడం కోసమే ఈ 4వ హుక్స్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ లైన్ని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాక ఒక లైన్ పొడిగించుకోండి. ఇప్పుడు టేప్ తోటి ఇక్కడ నుంచి 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, ఇది మిడిల్ డాట్ కోసం అనమాట. మధ్యలో మిడిల్ డాట్ కోసం 2.5 ఇంచులు. ఓకేనా, ఇక్కడ ఒక 1/2 ఇంచు లోపలికి, అర్థమవుతుందా, ఒక 1/2 ఇంచు లోపలికి అనమాట. ఇక్కడ 1/2 ఇంచు బయటికి సైడ్కి ఇలా రావాలి. ఓకేనా, మొత్తం కూడా ఇలా కలుపుకోండి. ఇక్కడ చెస్ట్ పార్ట్లో ఇక్కడ 1/2 ఇంచు వెడల్పు ఎందుకు అన్నాను అంటే మనం మిడిల్ పార్ట్లో ఇక్కడ మనం మిడిల్ డాట్ అనేది వేసుకుంటాం కదా. ఇక్కడ నుంచి మిడిల్ పార్ట్ అనేది మనం డాట్ వేసుకున్నప్పుడు చెస్ట్ పార్ట్ అనేది టైట్గా ఉండి బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు ఇగో ఇలా పట్టినప్పుడు సైజ్ అనేది సరిపోదన్నమాట. అప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది వెడల్పు తక్కువ వస్తుంది, అప్పుడు ఉక్స్ కాజా పట్టి మధ్య గ్యాప్ వస్తుంది, ఇంకా చెస్ట్ పార్ట్ అనేది టైట్ వస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే ఈ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోండి. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు ఈ 1/2 ఇంచ్. ఓకేనా, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకు ఇలా 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకుంటే ఏమవుతుందంటే చెస్ట్ పార్ట్లో వాళ్ళకు ఉండాల్సిన చెస్ట్ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి క్లాత్ అనేది ఎక్కువైపోయి మనం ఎక్స్ట్రా క్లాత్ మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువైపోయి ముడతలు వచ్చేసాయి అనమాట. చెస్ట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇలా మార్కింగ్ వేసుకోండి. ఓకేనా, ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనం మిడిల్ డాట్ కోసం ఒక 2 ఇంచుల మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి మధ్యలోకి ఇలా పట్టుకొని ఒక టక్స్ ఇచ్చుకోండి. ఓకేనా, ఇక్కడ మనకు ఈ ఉక్స్ కాజా పట్టి కోసం వదిలిపెట్టుకున్నాం కదా, సగానికి కొంచెం తక్కువ చూడండి, ఇలా సగానికి కొంచెం తక్కువకు మార్కింగ్ చేసుకొని ఇలా ఒక టక్స్ ఇచ్చుకోండి. ఓకేనా, పై పార్ట్ అనేది ఎక్కువ ఉండాలి, కింది పార్ట్ అనేది తక్కువ ఉండాలి. ఓకేనా, ఇక్కడ నుంచి వేసే డాట్ ఆటోమేటిక్గా మనం మిడిల్ డాట్ ఈ డాట్ 2 వేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా దానికోసం అయితే నేనేం టక్స్ పెట్టుకోవట్లేను. ఇక్కడ షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మిగిలిన పీస్లో ఇక్కడ బొద్దులు అనేవి ఉన్నాయి కదా సైడ్కి, ఈ బొద్దులని నేను నడుము పార్ట్కు అంటే నడుము బ్యాక్ పార్ట్కి అనేది పట్టీ కోసం కట్ చేసుకుంటున్నాను. 1 ఇంచు బావు వెడల్పుతోటి మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అనేది తీయాలన్నమాట. ఓకేనా, షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ 10 ఇంచులు అయితే పెట్టుకున్నాం కదా, అప్పుడైతేనే సరిపోతుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్తో గొలుసు చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ 10 ఇంచుల వెడల్పు ఉంది కదా, సేమ్ అదే 10 ఇంచులు ఇక్కడైతే పెట్టుకుంటున్నాను. అప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి ఇంకా షేప్ బెల్ట్ అయితే ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది అనమాట డాట్స్ వేసిన తర్వాత. ఓకేనా, 3.5 ఇంచులు ఇటువైపు ఉక్స్ కాజా వైపు. ఓకేనా, మధ్యలో ఒక పావు తక్కువ 3. ఓకేనా, ఇటువైపు 3 ఇంచులు ఇలా తీసుకోండి. ఓకేనా, కర్వ్ లాగా ఇంకా సరిపోతుంది అనమాట. షేప్ బెల్ట్ నీట్గా వస్తుంది. ఇటువైపు కొంచెం ఎడ్జ్కు కొంచెం క్రాస్గా వచ్చింది. 4 పీసులు అయితే షేప్ బెల్ట్ తీసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే కొంచెం మందంగా ఉంటే షేప్ బెల్ట్ అనేది గట్టిగా వస్తుంది అనమాట, మంచిగా ఉంటుంది. ఓకేనా, ఇలాగా ఇంకా మెయిన్ క్లాత్ అనేది 2 పొరలు తీసుకుంటే సరిపోతుంది. ఇదైతే మనకు నెక్ పీస్లకు యూజ్ అవుతుంది, ఇది కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇవేమో చంక పేలికలకు యూజ్ అవుతాయి.
ఓకేనా. ఏ పీస్ కూడా వేస్ట్ కాదండి, ప్రతిదీ కూడా మనకైతే యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ మీద వేసి అయితే కట్ చేస్తాను. క్లాత్ అయితే కొంచెం తక్కువగానే వచ్చిందండి, దీని గురించి అయితే వీడియో చేశాను, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఇంకా కొంచెం దీన్ని అయితే ఫాస్ట్గా పెట్టి అయితే చూపిస్తాను నేను మీకు. క్లాత్ ఎక్కువ తక్కువ వచ్చినా కానీ అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఇంకా దీన్ని కాదు బ్లౌజ్ కాదని అయితే వెనక్కి మలిపొద్దు అనమాట. కొంచెం వాళ్ళకి అడ్జస్ట్ అయ్యేటట్టుగా కూడా షేప్ బెల్ట్ దగ్గర అతుకుబడుతుంది, ఫ్రంట్ పార్ట్ దగ్గర అతుకుబడుతుంది, ఓకేనా అని అడిగైనా కుట్టాలి కానీ అసలు అయితే కుట్టకుండా అయితే వదిలిపెట్టొద్దు అనమాట. ఇది చిన్న సైజ్ బ్లౌజే కదా, సరిపోయింది. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్లకి అయితే ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ షేప్ బెల్ట్ సైడ్ అయితే అతుకులు అనేవి పడతాయి ఖచ్చితంగా. జాయింట్స్ చేయకుండా అసలు అతుకు పడకుండా బ్లౌజ్ కుట్టాలంటే ఎవరి తరము కాదనమాట. ఇంకా మొత్తం అయితే ఇలా పెట్టేసుకొని నేనైతే కట్టుకొని అయితే పెట్టుకుంటాను. ఇంకా మీకు ఈ వీడియోలో ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు నేర్చుకున్నారు, ఎలా ఉంది అని అదైతే కామెంట్ అయితే చేయండి. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.